దేశవ్యాప్తంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి ఆపరేషన్ ఆక్టోపస్ చేపట్టారు. ఈసారి సైబర్ చీటర్స్ కి సిమ్ కార్డులు అందజేస్తున్నటువంటి ముఠాలపై ఫోకస్ పెట్టారు. సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డ్స్ అరేంజ్ చేసే 10 మంది ఏజెంట్స్ ని అదుపులోకి తీసుకున్నారు. సైబర్ నేరగాళ్లకు మీడియేటర్స్ గా వ్యవహరిస్తున్న 30 మందికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. ప్రస్తుతం 15 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్ 3.0 కొనసాగుతుంది. రాజస్థాన్, గుజరాత్, బెంగాల్, ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఈ ఆపరేషన్ ఆక్టోపస్ కొనసాగుతుంది. గతంలో ఆక్టోపస్ 2.0, 1.0 చేపట్టారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. గతంలో సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ అకౌంట్స్ అందజేస్తున్న అకౌంట్ హోల్డర్స్, బ్యాంక్ మేనేజర్స్, సిబ్బందిని టార్గెట్ చేశారు. ఇక తాజాగా సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డ్స్ అందజేస్తున్న ముఠాలను ఆటకట్టిస్తున్నారు. సైబర్ మోసగాళ్లు ఎప్పటికెప్పుడు కొత్త బంధాలను వెతుకుతూ మోసాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ నెల 22న జరగబోతున్న సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య పోరుకు ఉన్న విపరీతమైన క్రేజ్ సైబర్ కేటగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. టికెట్ల కోసం అభిమానుల్లో ఉన్న డిమాండ్ను ఆసరాగా చేసుకొని నకిలీ యాప్లు, వెబ్సైట్ల ద్వారా దోపిడీకి తెరలేపారు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఐపీఎల్ టికెట్ల బుకింగ్ కు సంబంధించిన అనేక ప్రకటనలు దర్శనమిస్తున్నాయి. అధికారిక టికెటింగ్ భాగస్వామి అయిన డిస్ట్రిక్ట్ యాప్ ను పోలిన రంగులు, లోగోలతో ఉన్నటువంటి నకిలీ యాప్లను సృష్టించి తక్కువ ధరకే టికెట్లు ఇస్తామంటూ ఊరిస్తున్నారు. అచ్చం అసలు యాప్ ను తలపించేలా ఉన్న ఈ నకిలీ లింకులను క్లిక్ చేసి టికెట్లు బుక్ చేసుకుంటే మీ సొమ్ము గల్లంతవడం ఖాయమని సిపి సజ్జనార్ హెచ్చరించారు. క్రికెట్ మ్యాచ్ చూడాలనే ఉత్సాహంతో సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక లింకులను నమ్మి మోసపోవద్దంటూ సూచించారు. ఇలాంటి ఫేక్ యాప్లు, వెబ్సైట్స్ పై నిఘా ఉంచామన్న సిపి సజ్జనార్ ఎవరైనా ఇటువంటి ఫేక్ యాప్స్ లేదా వెబ్సైట్ల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. మీ కష్టార్జితాన్ని కేటుగాళ్ల పాలు చేయకుండా అప్రమత్తంగా ఉండాలని క్రికెట్ ప్రియులకు విజ్ఞప్తి చేస్తున్నారు సజ్జనార్.